హాయ్ అండి. ఈరోజు మా పిల్లలు బిర్యానీ చేయమన్నారు. చేస్తున్నారు చూడండి. సింపుల్ బిర్యానీ. ఓకే. ఇప్పుడు మనము బిర్యానీ కోసం బిర్యానీ కట్ పీసెస్ చికెన్ తీసుకుందాం. దాంట్లో సాల్ట్, నెక్స్ట్ హల్దీ, చిల్లీ పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్, స్పెషల్ మసాలా, లెమన్ జ్యూస్ అండి, ఇవి హోల్ స్పైసెస్. మంచిగా బీట్ చేసుకున్న కర్డ్ ఫుల్ కప్ వేయండి. కసూరి మేతి అండి, డ్రై మేతి వేస్తున్నాం. పుదీనా, కొత్తిమీర, చిల్లీ, బెస్ట్ క్వాలిటీ గీ వేయండి, సఫిషియెంట్ వేయండి, దాంతోనే టేస్ట్ మంచిగా వస్తుంది. ఇది మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేసుకోవాలి. ఈ గ్యాప్లో మనం రైస్ నానబెట్టుకుందాం. బెస్ట్ క్వాలిటీ బాసుమతి రైస్ 1 hour అట్లీస్ట్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ స్లైసెస్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూడండి. కంటిన్యూగా చాలా కేర్ఫుల్గా చేయాలండి, లేదంటే మాడిపోతాయి. మంచిగా మాడిపోతే చేదు వస్తుంది. పర్ఫెక్ట్గా ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుంది. బిర్యానీకి వచ్చే టేస్ట్ ఇక్కడి నుంచి వస్తుంది మనకి. ఇప్పుడు చూసారా, ఆల్మోస్ట్ ఇట్స్ డన్. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుంటున్నాం. చూసారా ఎంత మంచిగా ఫ్రై అయిందో, మంచి లుక్, క్రిస్పీనెస్. ఇప్పుడు ఇది మనం ఈ మిక్స్లో యాడ్ చేసుకుందాం. మంచిగా ఆల్రెడీ మనం మిక్స్ చేసుకున్నాం కదా, దాంట్లో యాడ్ చేసుకుందాం. మ్యారినేషన్ మంచిగా ఉంటుంది. అట్లనే ఈ ఆయిల్, ఆనియన్ ఫ్రై ఆయిల్ కూడా దాంట్లోని మనం ఒక 2-3 స్పూన్స్ మినిమం వేసుకుంటే మంచి ఫ్లేవర్ కూడా బాగుంటుంది. చికెన్ టెండర్గా ఉంటుంది. ఇప్పుడు క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. అట్లీస్ట్ 1 hour పెట్టుకుందాం. ఇప్పుడు 1 hour తర్వాత మనం బయటికి తీస్తున్నాం. ఇప్పుడు చూడండి ఎంత మంచి లుక్ వచ్చిందో. సో ఇప్పుడు నెక్స్ట్ మనం దీన్ని ఏంటంటే ప్రెషర్ కుక్కర్ గిన్నెలో చేసుకుందాం. ఇది థిక్గా ఉంటుంది కదా, మంచి పర్ఫెక్ట్గా అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం 80% కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఆల్ సైడ్ టు సైడ్ మనము రైస్ కూడా బాయిల్ చేసుకుంటున్నాము. ఇప్పుడు రైస్లోని వాటరు వేసుకోవాలి సఫిషియెంట్గా. వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లోనేమో మనం హోల్ స్పైసెస్, గ్రీన్ చిల్లీ, లెఫ్ట్ ఓవర్ లెమన్ వేసుకుందాం. అట్టనే సాల్ట్ కూడా, ఆయిల్ ఒక 2 స్పూన్స్, దెన్ సాల్ట్ వేసుకుందాం కావాల్సినంత. ఇప్పుడు మనం ఇది ఆల్రెడీ కుక్ అవుతుంది. ఈ కుక్లో దీంట్లో గ్రేవీ మనం కొంచెం తీసేసుకుందాం పక్కకి. ఇప్పుడు రైస్లో నుండి దీంట్లో వాటర్లోని మనం అన్ని ఐటమ్స్ అన్ని బయటకు తీసేద్దాం. తీసేసి రైస్ యాడ్ చేసుకుందాం. వాటర్లో రైస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి రైస్ ఒక్కసారి. ఇప్పుడు రైస్ బాయిల్డ్ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 80% రైస్ మనకి 70-80% రైస్ కుక్ అయింది. ఇప్పుడు ఈ చికెన్ పైన మనం ఆ రైస్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, లేయర్గా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం గ్రేవీ ఇంతకుముందు తీసాం కదా, ఆ గ్రేవీ వేసుకుందాం. చూడండి
గ్రేవీ ఎంత బాగుందో. ఆ గ్రేవీ మొత్తం ఆల్మోస్ట్ అలా వేసేయండి. అక్కడ గ్రేవీ వేస్తే బాగుంటుంది. ఇది రైస్కి మంచిగా తీసుకుంటుంది గ్రేవీ అంతా కూడా. రైస్లో మసాలా మంచిగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అగైన్ మనం ఇంకొక లేయర్ రైస్ వేసుకుందాం. రైస్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి. మీకు విడివిడిగా ఉన్నాయి రైస్ మొత్తం. ఇప్పుడు దీంట్లోనే మనం కసూరి మెతి కూడా క్రష్ చేసి వేసుకుందాం. పుదీనా కొత్తిమీర, అట్లానే పుదీనా కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత గీ కూడా వేసుకుందాం. ఇప్పుడు కొంచెం మసాలా కూడా ఉంది కదా, ఆ మసాలా కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి. మీకు ఓకే అంటే వేసుకోండి, అదర్వైజ్ వద్దు. ఇప్పుడు డక్కన్ క్లోజ్ చేసుకుందాం. ఆల్మోస్ట్ అలా అయిపోయింది. ఇప్పుడు టవల్తో మూతని కవర్ చేసుకొని దమ్కి వేసుకుందాం. గాలి వెళ్ళకుండా మంచిగా ఉంటుంది. 10 minutes దమ్కి అయ్యాక స్టవ్ని ఆఫ్ చేసి 5 minutes వదిలేసేయండి. ఇప్పుడు తీసి చూస్తే ఎంత కలర్ఫుల్ ఉందండి. స్మెల్ అయితే ఇంట్లో నిండిపోయింది. చాలా మంచి స్మెల్ వస్తుంది. చూడండి రైస్ ఎంత మంచిగా కుక్ అయిందో, సూపర్ ఉంది అసలు. మీరు ఇది చేసుకున్నారనుకోండి, మీ నైబర్స్ అందరూ మీకు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు, మిమ్మల్ని వదిలిపెట్టరు, అంత స్మెల్ వస్తుంది. ఇప్పుడు చూడండి రైస్, చికెన్ అయితే చాలా సాఫ్ట్ టెండర్ ఉంది. అసలు టేస్ట్ అయితే అదిరిపోయిందండి. నిజంగా చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్.